హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు అయితే గులాబ్ జామ్ చేస్తున్నాను. సండే స్పెషల్ ఎంటీఆర్ వారి ఇండియాస్ నెంబర్ 1 గులాబ్ జామ్ అండి. ఇది ఒక కప్ అయితే గులాబ్ జామ్ పొడి అయితే అయిందనమాట. అదైతే నేను కలుపుకొని ఇలా రౌండ్గా ఉండలైతే చేసుకున్నాను. అది మీకు మెజర్మెంటు అవన్నీ చూపించడం నేను వీడియో తీయడం మర్చిపోయాను. ఛార్జింగ్ అయితే అయిపోయింది. మొత్తానికైతే ఇలా పిండి కలుపుకొని ఇలా అయితే రౌండ్గా చేసుకున్నాను. స్మూత్గా ఉంది పిండి. ఈ పిండిలో కొంచెం నెయ్యి వేసి కలిపితే గులాబ్ జామ్స్ అయితే చాలా బాగా వస్తాయి అన్నమాట. నేనైతే నెయ్యి వేసి కలుపుకున్నాను. ఈ విధంగా కలుపుకొని ఆడబెట్టి రౌండ్గా అయితే చేసుకొని ఆడబెట్టుకున్నాను. ఇటువైతే ఆయిల్ పెట్టాను. ఇక్కడైతే షుగర్ సిరప్ అయితే రెడీ అవుతుంది. ఇలా అయితే సరిపోతుంది షుగర్ సిరప్. షుగర్ కరిగి కొంచెం ఇట్లా కడుపులాడితే సరిపోతుంది. దీంట్లో కొంచెం యాలకుల పొడి వేసి నేనైతే అట్లా పెట్టుకున్నాను. ఇప్పుడైతే గ్యాస్ కట్టేస్తున్నాను. ఇది ఆయిల్ అయితే వేడైందండి. నేను గులాబ్ జామ్ అయితే వేయించుకుంటున్నాను. చూడండి, నేనైతే చిన్నదే పెట్టాను కళాయి, అవసరం లేదు పెద్దదని చెప్పేసి, కొన్ని వేయించుకున్నామని చెప్పేసి చిన్న కళాయి అయితే పెట్టుకున్నాను. ఈ విధంగా గ్యాస్ అయితే సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేయించుకోవాలన్నమాట. కొంచెం ఎక్కువగానే వేయించుకోవాలి. గులాబ్ జామ్ అయితే మంచిగా వస్తాయి అన్నమాట. కలర్ఫుల్గా ఉంటాయి. చూడండి, ఈ విధంగా అయితే వేయించుకోవాలి. ఇవైతే రౌండ్ చిన్న అయితే చేసుకున్నాను నేను. ఇలా పొంగి మంచిగా రౌండ్గా మనకి పగలకుండా అయితే వస్తాయన్నమాట. మనకి పగలకుండా రావాలి అంటే ఇందులో మనం కలిపేటప్పుడు కొద్దిగా నెయ్యి వేసుకొని మంచిగా కలుపుకోవాలి. చూసారా ఎంత బాగున్నాయో? ఈ విధంగా వస్తే సరిపోతుంది. ఇప్పుడైతే నేను గ్యాస్ కట్టేశాను కదా, షుగర్ సిరప్ కింద ఇలానే వేడిగా వేసుకోవాలి ఇందులో డైరెక్ట్గా. చూసారా? అదేవిధంగా మిగతా అవి కూడా వేసుకోవాలి. సండే స్పెషల్ అండి ఈరోజు మా ఇంట్లో గులాబ్ జామ్. మా పాపకి చాలా ఇష్టం అండి గులాబ్ జామ్ అంటే, అందుకనే చేస్తున్నాను. మొన్న డీమార్ట్కి వెళ్ళినప్పుడు అయితే తీసుకొచ్చాను అనమాట. చూసారా? మనమైతే గ్యాస్ ఎప్పుడు సిమ్లోనే పెట్టుకోవాలి. హైలో పెట్టుకుంటే పై పొర వరకే మాడిపోతుంది. కాబట్టి ఇట్లా సిమ్లో ఉందనుకో మంచిగా లో ఫ్లేమ్లో పెట్టుకుంటే మంచిగా కాలుతుంది అన్నమాట. చూసారా? చాలా బాగున్నాయి అన్నమాట. మనకి వైట్గా ఉంటే గులాబ్ జామున్ కలర్ఫుల్గా ఉండదు అన్నమాట. ఇట్లా కొంచెం మాడినట్టుగా ఉండాలి. మరీ మాడినట్టు కాకుండా రెడ్ గోల్డెన్ కలర్, ఫుల్ గోల్డెన్ కలర్ ఉంటే చాలా బాగుంటుంది అన్నమాట. మనం ఇలా కలుపుతూ ఉంటే రౌండ్గా మొత్తం కూడా ఫ్రై అయిపోతాయి అన్నమాట. ఒకవైపే ఫ్రై అవ్వకుండా ఒకవైపు వైట్గా ఉండి ఒకవైపు కాలి అలా లేకుండా మొత్తం ఈవెన్గా మంచిగా అవుతాయి అన్నమాట. చూసారా? ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు అన్నమాట. ఆయిల్ కూడా పీల్చుకోదు. వెంటనే ఇలా వేసుకోవాలి. నేనైతే గులాబ్ జామున్ చాలాసార్లు చేశానండి. ఇప్పుడు పర్ఫెక్ట్గా వచ్చాయి. మెజర్మెంట్స్తో కావాలి అంటే నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఫుల్ వీడియో చూడండి, అందరూ స్క్రిప్ట్ చేయకుండా చూడండి. ఇంకా మీకు ఏమైనా పిండి వంటలు కావాలి అంటే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే చూపిస్తాను చేసి. భలే ఉన్నాయి కదా, చిట్టి బొండాలు ఉన్నట్టున్నాయి. మీకు ఎంతమందికి ఇష్టం ఫ్రెండ్స్ గులాబ్ జామ్ అంటే నాకు కామెంట్ చేయండి. సపోర్ట్ చేయండి. నేనైతే కొత్తగా ఛానల్ పెట్టాను అన్నమాట. ఏదైనా మిస్టేక్స్ ఉంటే ఏమనుకోకండి. నేనైతే షుగర్ సిరప్లో 1 కప్పు గులాబ్ జామ్ పొడి అయింది కాబట్టి నేను 1.5 కప్ అయితే తీసుకొని 1.5
2 అవుతుంది అనుకుంటా. తీసుకొని మంచిగా షుగర్ మొత్తం కరిగిన తర్వాత ఒక పొంగు వచ్చిన తర్వాత గ్యాస్ అయితే కట్టేశాను. అది మన పంచదార అనేది మనకి గడ్డలుగా కట్టకుండా ఉండాలంటే కొంచెం లెమన్ అయితే నేను లెమన్ పిండాను, ప్లస్ యాలకుల పొడి కూడా వేసాను. స్మెల్ కోసం మంచిగా టేస్ట్ ఉంటుంది అన్నట్టు. టేస్ట్ కోసం అయితే వేసాను, బాగుంటుంది టేస్ట్. షుగర్ సిరప్ ఉత్త కూడా మనకి ఎక్స్ట్రా ఉన్నా కానీ తాగడానికి బాగుంటుంది అన్నమాట. యాలకుల పొడి వేస్తే బాగుంటుంది, అందుకోసమని వేసాను. మీరు కంపల్సరీగా పిండిలో అయితే కొంచెం నెయ్యి వేసి కలుపుకోండి. సూపర్ అంటే సూపర్ ఉంటాయి, టేస్ట్ బాగుంటుంది. ప్లస్ ఈ ఉండలు అయితే పగలకుండా ఉంటాయి, ఈ పగుళ్ళు అనేది రాకుండా ఉంటాయి. చూసారు ఎంత పర్ఫెక్ట్గా రౌండ్గా వచ్చినాయో. కొంతమంది ఆయిల్ వేసుకుంటారు, కొంతమంది నెయ్యి వేసుకుంటారు. నెయ్యి వేసుకుంటే మంచిది కాబట్టి నెయ్యి వేసుకుంటేనే బెటర్, వేసుకోండి. నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు అనేది, ఏ ఊరు అనేది కామెంట్ చేయండి. అయ్యో కింద పడిపోయింది. చూసారా, ఫస్ట్ వేసినవి అయితే వాటర్ పట్టేస్తుంది, షుగర్ సిరప్ పట్టేస్తుంది. ఇవన్నీ ఫస్ట్ వేసినవి, ఇవి ఇప్పుడు వేసినవి. వాటికి వీటికి చాలా తేడా ఉంది కదా ఫ్రెండ్స్. అలా ఒక 1 అవర్ వదిలేస్తే చాలా బాగుంటుంది. షుగర్ సిరప్ మొత్తం గులాబ్ జామున్కి పట్టేసి చాలా స్మూత్గా బాగుంటాయి అన్నమాట. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటాయి. ఈ 1 వీక్ వరకు కూడా తినొచ్చు. మనం షాపులో తీసుకొని తినే వాటికన్నా మనం న్యాచురల్గా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని తింటే ఆరోగ్యానికి కూడా మంచిది కదా. షాప్లో అంతా కల్తీ ఉంటుంది, ఎలా చేస్తారో తెలియదు, అవి స్మెల్ వస్తూ ఉంటుంది. కాబట్టి మనం ఎక్కువ ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకైతే బయట ఫుడ్ పడట్లేదు కాబట్టి ఇంట్లోనే చేసి పెట్టండి పిల్లలకు కూడా. బయట ఫుడ్ తినకండి, మ్యాక్సిమం బయట ఫుడ్ని అవాయిడ్ చేయండి. నేనైతే ఇంట్లోనే చెక్కలని, కారపూస అని, కారపూస అంటే అందరికీ అర్థమైందో లేదో, మురుకులని, ఇలానే గులాబ్ జామ్ అని, గోధుమ పిండితో బిస్కెట్స్, గులాబీ పూలు, రోజ్ కుక్స్, ఇలాంటివన్నీ చేస్తుంటాను అన్నమాట. పిల్లలకి స్కూల్కి వెళ్ళేటప్పుడు స్నాక్స్ కూడా యూజ్ అవుతాయి కదా. ఈ గులాబ్ జామ్ అంటే స్నాక్స్కి మంచిగా అనిపించదు, కానీ ఇంటికి వచ్చిన తర్వాత ఈవినింగ్ స్నాక్స్కి అయితే తింటారు కదా. కాబట్టి నేను ఈ స్వీట్స్ ఇట్లా లిక్విడ్ ఫుడ్ అయితే ఈవినింగ్ చేస్తుంటాను అనమాట. అది కొంచెం స్పైసీ ఫుడ్, స్పైసీ లాంటివి అయితే స్కూల్కి తీసుకువెళ్ళే విధంగా ఉంటే అవి స్కూల్కి పెడతాను అనమాట. మ్యాక్సిమం అవే బయట ఫుడ్ అయితే పెట్టము. వీలైతే నేనైతే ఇంట్లోనే ప్రిపేర్ చేస్తుంటా. నాకు కుకింగ్ అంటే చాలా ఇష్టము, కానీ వీడియో తీయాలంటే ఫస్ట్ టైం కదా, ఎలా వస్తుందో ఏంటో, నాకు ఎడిటింగ్ అనేది రాదు. ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఏమీ అనుకోకండి. ఇప్పుడిప్పుడే ఫస్ట్ టైం నేను నేర్చుకుంటున్నాను. మీ సపోర్ట్ చేయండి మీరు అందరూ కూడా. నేను షార్ట్ వీడియోలు కూడా చేస్తుంటానండి, అవి కూడా చూడండి. కొటేషన్స్ చెప్తుంటాను, అన్నీ కూడా వీడియోస్ పెడుతుంటాను అనమాట నా ఛానల్లో. చూడండి ఎలా ఉన్నాయో చెప్పండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టిన వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ అయితే వస్తుంటుంది అనమాట. ఏమన్నా మాటల్లో ఏమన్నా మిస్టేక్స్ ఉంటే ఏమనుకోకండి, ఫస్ట్ టైం కదా. ఒక వీడియో చేశాను సేమియా, కానీ ఇంత పర్ఫెక్ట్గా అయితే చెప్పలేదు. ఇప్పుడు కూడా నేను పర్ఫెక్ట్ చెప్తున్నాను అనట్లేదు, మిస్టేక్స్ ఉంటాయి. మీరు ఆ మిస్టేక్స్ ఏంటో కొంచెం చెప్పండి, మీకు ఏమైనా అనిపిస్తే. లేదు అంటే సపోర్ట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చాలా అంటే చాలా బాగున్నాయి గులాబ్ జామ్ అయితే, టేస్ట్ కూడా సూపర్ ఉంటాయండి. సరిపోతుంది. ఈ విధంగా అయితే మీరు ట్రై చేసుకోండి. ప్రతిదీ కూడా కొంచెం కలర్ ఉంటేనే బాగుంటాయి.
చూసారా, నేనైతే పెద్దదే పెట్టిన గిన్నె షుగర్ సిరప్కి, ఎందుకంటే ఇవి ఉబ్బుతాయి కదా, కొంచెం ఇబ్బంది లేకుండా. ఇరుకుగా అయితే ఈ గులాబ్ జాములు అయితే మొత్తం కలిసిపోయి మనం తీసేటప్పుడు అయితే విడివిడిగా అయిపోయినాయండి. 4 ఉన్నాయి. ఇక ఈ 4 వేసేటప్పుడు గ్యాస్ బంద్ చేసుకుంటే సరిపోద్ది. మొత్తం గ్యాస్ బంద్ చేసినాం. ఇప్పుడే గంట పెట్టద్దు, గంట పెడితే ఇదంతా పాడైపోతుంది, చిత్ర అయిపోతాయి. చూసారు కదా, ఇంకా వైట్గా కనిపిస్తున్నాయి. ఇంకా థిక్గా వేయించుకోవాలి. ఇక్కడ ఎలా ఉందో అలా వేయించుకుంటే సరిపోతుంది. చాలా బాగా వచ్చినాయండి గులాబ్ జామ్ అయితే. ఒక 1 అవర్ అలా వదిలేసామనుకో మనకి చల్లారిపోతుంది. ఆ షుగర్ సిరప్ అనేది గులాబ్ జామ్లోకి వెళ్ళి మంచి జ్యూసీగా ఉంటాయి అన్నమాట. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. ప్లీజ్ సపోర్ట్ మీ అండి. బాయ్ అండి. ఇది అయిపోతుంది, ఇది ఒకటే ఉంది, 4 అయితే అయిపోతుంది. ఓకే అండి. కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఏమైనా మిస్టేక్స్ ఉంటే చెప్పండి, వాటిని సరిదిద్దుకుంటాను. ఫస్ట్ టైం కదా, ఏమీ అనుకోకండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకేనండి. చూశారు కదా గులాబ్ జామ్ ఎలా చేశాను. మీకు ఇంకేమైనా వంటలు కావాలి, పిండి వంటలు చేసి చూపించాలి, ప్రిపేర్ చేసేది అనుకుంటే మీరు నాకు కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్స్.